ఈరోజు చూస్తే వ్యాపారవేత్తలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈరోజు తెలుగు పార్టీల గురించి ఇక్కడ మాట్లాడగల నేను ప్రశ్నలో మాట్లాడకుండా, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. దీన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి మీరు ఫార్వర్డ్ చేయాలని చెప్పి మీకు విన్నవిస్తా ఉన్నాం. వెనక పెట్టండి, జూమ్ వేసుకోండి, వెనక పెట్టండి, వెనక పెట్టే జూమ్ వేసుకొని అనుకోండి. ఇది చాలా సీరియస్ ఇష్యూ ఉంది. అంటే పెట్రోలే కాదు, ఈరోజు అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోతాం. మా అందరికీ కూడా తెలుసు ఈరోజు అక్కడ యుద్ధం ఇంపాక్ట్ ఉంటుందని అన్నీ కూడా మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ మేము కరోనా టైంలో ప్రపంచం అంతా తలకిందులైనప్పుడే ఇక్కడ నిత్యావసర వస్తువులు అన్నీ ఖర్చుకుండా ఇక్కడ అందరికీ ఫ్రీగా అందించాం. ఇది అందులో కూడా మీరు కూడా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి అందించాం. కానీ ఈరోజు కేవలం ఓన్లీ అక్కడ జరుగుతున్నటువంటి వారు ఒక్కటి దాన్ని పెట్టుకుని ఈరోజు రాష్ట్రం అంతా పెంచుతామని మొన్న వెళ్ళి ఎన్నికల ముందు పెంచుకున్నప్పుడు ఒకేసారి పెంచుతాం. ఇది అన్యాయం. నిజంగా దెందులూరులో ఈరోజు ఎన్నో మంది ఇంకా ఎన్నికలు రావడానికి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఇబ్బందిని తెలియజేయాలనేటువంటి ఒక ప్రతిపక్షం గొంతుగా ఈరోజు అధికార పక్షానికి మీరు చేస్తున్నది తప్పు అని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిత్యావసర వస్తువులు ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కూడా పెరగటం, దాని గురించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎందుకు అత్యధికంగా ఉన్నాయి అని అడుగుతూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ గారు ఆ రోజు మా ప్రభుత్వంలో ఏదో మేము పెట్రోల్ ధరలు పెంచినట్టుగా వాళ్ళు వస్తే వెంటనే తగ్గిస్తామని చెప్పి, అసలు వ్యాట్నే తగ్గిస్తామని చెప్పి మాయ మాటలు చెప్పారే. ఈరోజు ఒక మాట చెప్పావంటే రాజకీయ నాయకుడిగా విలువలు, విశ్వసనీయతతో ఆ మాటను నిలబెట్టుకునేటట్టు ఉండాలి. కానీ ఆ మాటను నిలబెట్టుకోకపోగా ఈరోజు ఎక్కడో యుద్ధం జరుగుతుందనేటువంటి నెపంతో ఈరోజు 3 రూపాయలు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పెంచితే దాన్ని తెచ్చి బాదుడు ఈరోజు రాష్ట్ర ప్రజల మీద పెడుతూ ఉన్నారే. మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే ఈరోజు భారతదేశం అంతా కూడా ఒకే ప్రైజ్ ఉంటే మిమ్మల్ని ఈరోజు మేము ప్రశ్నించాం. కానీ ఈరోజు చూడండి మీరు, ఈరోజు మేము ఎందుకు మిమ్మల్ని అంటున్నామంటే ఇది భారతదేశ మ్యాప్లో ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే 114 113 అని చూపిస్తుంది, ఇంకా 114కి వచ్చింది అంటూ ఉన్నారు. ఎందుకు అంత జరుగుతూ ఉందని అడుగుతూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ చూస్తే 93 రూపాయలు, మోడీ గారి గుజరాత్ చూస్తే 97 రూపాయలు. మరి మీరు మోడీ గారు కలిసే కదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. ఆ మోడీ గారిదేమో 97 రూపాయలు. మరి మీ ఇంటికి హైదరాబాద్ వచ్చినప్పుడన్నా కూడా మోడీ గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ కూడా 97 రూపాయలు పెడితే సంతోషించేవాళ్ళం కదా అని అడుగుతూ ఉన్నాం. ఎందుకు గొంతు విప్పలేకపోతున్నారు అని అడుగుతూ ఉన్నాం. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి అయ్యుండి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అయ్యుండి ఈరోజు దీనికి సమాధానం చెప్పగలరా అని అడుగుతూ ఉన్నా. ఈరోజు నేను కూడా చెప్తున్నా, ఎడ్యుకేటెడ్గా డెఫినెట్గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి. కానీ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గినప్పుడు మీరు ఏం చేశారు? క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గినప్పుడు అదే పెట్రోలియం కంపెనీలు లాభాలు వచ్చాయి. అదే క్రూడ్ ఆయిల్ ఇప్పుడు పెరిగినప్పుడు అదే ఆ కంపెనీలు భరించాలి తప్ప దాన్ని తెచ్చి సామాన్య మానవుడి పైన వేయటం ఎట్లాగా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. అన్నం పెట్టే రైతన్న ఈరోజు ఇబ్బంది పడుతున్నాడు. ఆటో అన్న ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈరోజు మీరు వ్యాపారవేత్తలు ఇబ్బంది పడుతున్నారు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంతకంటే ముఖ్యంగా ఈరోజు ఇంటికి గృహిణులు ఏదైతే ప్లానింగ్ చేసుకుంటారో ఇంటికి ఎంత డబ్బులు కావాలి నెలకి అని అది కూడా చేసుకోలేని పరిస్థితులు ఈరోజు ఉంది. కాబట్టి ఇకనైనా ధరలను తగ్గించాలని ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఈరోజు ఇటుపక్క ఇది పెంచుతున్నారు. మీరు ఒక పక్క ఏమో మీరు మాట్లాడితే డేటా సెంటర్ అంటారు, క్వాంటమ్ వ్యాలీ అంటారు, ఏఐ సెంటర్ అంటారు, అమరావతి అంటారు. కానీ నిజంగా ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఈరోజు రాష్ట్రంలో మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, మా నియోజకవర్గంలో అయితే కోడిపందాల కుంభకోణం, పేకాట కుంభకోణం కూడా యాడ్ అవుతా ఉంది. నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా? నేను చెప్పేది అబద్ధం కాదు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి చూద్దాం పదండి, మీకే చూపిస్తా ఇప్పుడే. పదండి బెల్ట్ షాప్